హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు స్పాంజీ లాంటి కేక్ తయారు చేద్దాం రండి. ఓన్లీ బాలామృతంతో ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి. మిక్సీ జార్లో ఏమిటంటే 2 కప్పుల బాలామృతం వేసుకున్నాను. తరువాత ఆ 2 కప్పుల బాలామృతం వేసుకున్నాం కదా, దాంట్లో కాలు భాగం అనేది ఆ డబ్బాయిలో కాలు భాగం అనేది చక్కెర కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక మిక్సీ అనేది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనము బాగా ఈ విధంగా పిండంతా మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ వేసుకోవాలండి. మిక్సీ పట్టిన తర్వాత ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్లో మిక్సీ చేసి పెట్టుకున్న బాలామృతాన్ని వేసుకోవాలండి. ఇందులో కొద్దిగా ఏలకల పొడి అనేది యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది, ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుందండి. గడ్డలు లేకుండా ఆ పిండిని మనము బాగా కలుపుకోవాలండి. తర్వాత దీంట్లో బేకింగ్ సోడా అంటే ఇది ఉంటుంది కదా, ఇడ్లీ సోడా వేసుకున్నా కూడా అండి మనకి అది మరి ఎక్కువ వేసుకున్నామంటే పొంగిపోతుంది. మితంగా దానికి ఎంత సరిపోతుందో అంత క్వాంటిటీ వేసుకోవాలండి. వేసుకున్నామంటే మనకి పొంగిపోకుండా ఆ కేక్ అనేది స్మూత్గా బాగా వస్తుందన్నమాట. ఏలకుల పొడి వేసుకున్నాం కదా, అలాగనే మనము ఇడ్లీ సోడా వేసుకున్నాం కదా, 2 మిక్సప్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి పిండిలో. తరువాత ముందు కాంచి చలార్చి పెట్టుకున్న పాలని మనము కొద్దిగా యాడ్ చేసుకుంటూ గడ్డలు లేకుండా బాగా మనము కలుపుకోవాలండి. అంటే అలా అని గట్టిగా కలుపుకోకూడదు, అలా అనేసి మరీ లూజుగా వదులుగా కలుపుకోకూడదు. మీడియం ఫ్లేమ్లోనే మనము ఏ విధంగా కలుపుకుంటే అంత స్పాంజీ లాగా సాఫ్ట్గా బాగా వస్తుందన్నమాట ఈ కేక్ అనేది. ఇప్పుడు నేను కలుపుతున్నాను కదా, ఈ విధంగా అనేది మనము ఈ క్వాంటిటీలో కొద్దిగా వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. ఒక్కసారిగా వేసుకున్నామంటే గడ్డలు అనేది ఉంటుందన్నమాట. హెయిర్ బబుల్స్ అనేది వస్తుందన్నమాట. ఈ విధంగా ఈ క్వాంటిటీలో బాగా మిక్సప్ చేసుకోవాలి. ఈ క్వాంటిటీలో బాగా కలుపుకున్న తర్వాత ఇదనేది కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ అంటే 20 మినిట్స్ అయినా కూడా చాలండి. మనము అలానే కానీ పెట్టేసామంటే ఇది కొద్దిగా పొంగుతుందనమాట. బాగా పొంగిందనుకో అప్పుడు మనకనేది ఆ ఫ్లేవర్ అనేది స్పాంజీ టైప్లో కేక్ అనేది వస్తుందండి. తర్వాత ఏం చేయాలంటే మనము దీంట్లో ఎగ్ అనేది కూడా వేసుకోవచ్చు. నేనైతే ఎగ్ అంటే యాడ్ చేయలేదు. ఎగ్ కానీ వేసుకున్నామంటే ఆ ఫ్లేవర్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తరువాత ఏమంటే నేనైతే కుక్కర్ని తీసుకున్నాను అనమాట. కుక్కర్లో ఏమంటే నాకు ఈ స్టాండ్ లేదు, స్టీల్ స్టాండ్ లేదు కాబట్టి నేను మూతనైతే బౌల్ నుంచి పెట్టుకున్నాను. ఆల్రెడీ ఒక గిన్నె ఒకటి తీసుకున్నాను. ఆ గిన్నెలో ఏమంటే కొద్దిగా ఆయిల్ అన్నా వేసుకోవచ్చు, నెయ్యి అన్నా వేసుకోవచ్చండి. యాడ్ చేసుకుని ఈ విధంగా మనము గిన్నె మొత్తానికి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఆ బౌల్ని ఆ కుక్కర్లో వేసేయాలి. కుక్కర్లో పెట్టిన తర్వాత ఆల్రెడీ మనము 20 మినిట్స్ నానబెట్టాం కదా మనము ఈ మిశ్రమాన్ని, బాలామృతం మిశ్రమాన్ని. ఆ మిశ్రమం అనేది ఆ బౌల్లో పోసుకోవాలన్నమాట. బాగా కుదిపించాలి, ఎందుకంటే హెయిర్ బబుల్స్ ఏమైనా ఉంటాయి కదా, ఆ హెయిర్ అనేది పోవాలన్నమాట. బాగా కుదిపితే అప్పుడేమనేది ఆ ఫ్లేవర్ అనేది మనకు లోపల ఎలాంటి హెయిర్ లేకుండా అనమాట కేక్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. తర్వాత హెయిర్ బబుల్ లేకుండా బాగా కదపకుండా పెట్టేశాను. తర్వాత కుంకుమ పువ్వు ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి మనకి చూసేదానికి కూడా షోకి బాగుంటుంది, హెల్తీగా కూడా ఉంటుందన్నమాట. ఈ కుంకుమ పువ్వు అనేది నేను పైన అనేది సర్వ్ చేస్తున్నాను అనమాట. పైన ఈ విధంగా వేసుకోవచ్చు, కుంకుమ పువ్వు అన్నీ వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, డ్రై ఫ్రూట్స్ కూడా మనము అన్నీ కూడా మిక్సప్ చేసుకొని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా పైన సర్వ్ చేసుకోవచ్చండి. అది కూడా ఆ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. కుక్కర్కి అనేది మనము ఆల్రెడీ మన రబ్బర్ అనేది తీసి పెట్టేయాలి. పైన ఉంటుంది కదా గ్యాస్ ఈ పంపు, దాన్ని కూడా తీసేయాలండి. తీసేసి అలానే మూత పెట్టేయాలి. మూత పెట్టేసినాక లో ఫ్లేమ్లో ఒక హాఫ్ అన్ అవర్ అనేది పెట్టామంటే ఈ విధంగా మనకి కేక్ అనేది వస్తుందన్నమాట. మనం చాక్ కన్నా ఇంకేమైనా గెరిట్ అన్న మనకి ఆ కేక్ అనేది మధ్యలో అతుక్కోకుండా ఉంటుంది. అంతే అండి, కేక్ అనేది